సో, అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని, ఎ అలాంటి వాళ్ళనే మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్నవాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తదండి. హ్మ్. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? 'రాజేంద్ర ప్రసాద్' గారున్నారు, 'జగపతి బాబు' గారున్నారు. లేదండి. ఎక్కడ రాలేదు. ఎక్కడ ఎక్కడ మీకు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది? ఎక్కడ అసలు ఎక్కడ ఏ సినిమాలోను ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు హ్మ్. అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా గాని సరిగ్గా ఆడలేదేమో అని గనక అనిపిస్తే హ్మ్. అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్పు మాత్రం కాదండి. హ్మ్. ఓపెన్‌గా చెప్తాను అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ హ్మ్. అనంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ మ కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి కామెడీతో కూడా విడిపోయి టైమింగ్‌తో మళ్ళీ సెంటిమెంట్ పండించే అంటే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు 'సౌందర్య' గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి. 'సౌందర్య' గారు ఇష్టమే. 'ఆమని' ఇష్టమే. హ్మ్. మీరెవరు ఇప్పుడు మీరు 'సౌందర్య' గారు, 'ఆమని' చెప్పామనుకోండి మీరు. హ్మ్. హూ ఈస్ ద బెస్ట్ యాక్ట్రెస్? మీరు చెప్పలేరే. చెప్పలేం. ఎవరికి ఏ వారే. ఆ! ఎవరికి వారే. ఏమన్నా తీరే. హ్మ్. అంతే గదా! అంటే చివరికొచ్చేటప్పటికి అదే ఉంటది కదా! అవునవును. అలాగా మనం ఇటు 'జగపతి బాబు' చేశాడు నా సినిమాలో. 'ఆలీ' చేశాడు. యమలీల. ఆ! ఆ! ఆ తర్వాత మన 'శ్రీకాంత్' చేశాడు. హ్మ్. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప అంటే ఆ కంటెంట్ చూసి జనం యెస్ శభాస్ రే కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా ఆహ్, వేలెత్తి చూపించలా. వేలెత్తి చూపెట్టలేదండి. హ్మ్. మీరు ఫ్యామిలీ బాయ్‌గా తీర్చిదిద్దిన అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు 'జగపతి బాబు' గారు. హ్మ్. ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్ చెడ్డ విలన్. యాహ్! అంటే బ్యాడ్ మంచి విలన్. డెబోనైర్ మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్. అవును. ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు ఆయన చూసినప్పుడు మన 'జగపతి బాబు' ఇలా ఉన్నారని? పర్లేదండి. అంటే ఏ ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో వేసుకుంటాను. నేను పాత్రను పాత్రలాగే చూస్తాను తప్ప ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఆయన అంతే అంతవరకే. బట్ టు బి ఫ్రాంక్ ఈ మధ్య మీరేమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా? వచ్చిందా అసలు? నాకు తెలీదని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ హ్మ్. తగ్గిపోయాయి. ఆ! తగ్గిపోయాయండి. హ్మ్. బాగా తగ్గిపోయాయి. హ్మ్. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి హ్మ్. హ్మ్, బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళా సార్? కొత్త కాదండి. ఆ! అస్సలు కొత్త వాడనండి నేను. ఆ! కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమోనండి నాకు. హ్మ్. అంటే కొందరికైతే చేస్తాను. కాకపోతే కొందరికి చేయలేనండి నేను. కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌ని సెలెక్ట్ చేసుకుంటా. అంటే హ్మ్. వాళ్ళు ఇంకా ఇంకా పైకి రాలేదు. వీళ్ళకి మనం గనక ఆహ్, చిన్న క్యారెక్టర్ అలాంటిది గనక దొరికితే డెఫినిట్‌గా నిలబడిపోతారు. హ్మ్. అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. హుహు. హుహు. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో. హ్మ్. ఇప్పుడు అవసరమా సార్ ఇంత ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ? ఎక్కడనో ఉన్నాడు. నాకు అనవసరం. నాకు నాకు ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకెందుకండి. అంతేనా? నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి. దట్స్ ఇట్ అండి. అయిపోయింది అక్కడితోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది? మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం? అడుగుతున్నా సార్. అంటే ఏమో కారణం ఏంటని? ఏమి అనుకోకండి సార్. అంటే మీరు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో తెలీదు గానీ, హ్మ్. చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బానే కనపడతాడనుకో, హ్మ్. ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అనంటే, అయ్యబాబోయ్! కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటదో, బాగోదో మనకు తెలియనిది గదా! అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. హ్మ్. అక్కడికే అడిగిన మీరు వాళ్ళు అప్రోచ్ అయ్యారా ఎవరైనా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి. అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్ భలేవారేనండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి. నేను ఫోన్ చేస్తాను సార్. ఈ మరి అంతే. ఈ అంటే ఇంకేం మాట్లాడతాం? హ్మ్. బాధపడలేదు మీరెక్కడ. ఎక్కడ? ఎక్కడ? హ్మ్. ఏవండీ శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. హ్మ్. దేహముంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురుంది. ఇంతకన్నా సైన్యముండునా అని. దాన్ని మనకి మనకి చేతనైతే ఏంటి? హ్మ్. అంతే గదా! అంతే. మనకి మనకి చేత కాకపోతేనండి. హ్మ్. చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి. హ్మ్. చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం. హ్మ్. చేసే తీరుతాం. సో, అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్ అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం. మలయాళం వాళ్ళు నమ్ముతారు. సో, మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నానండి. హ్మ్. ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్‌గా. హుహు.
ఒక హీరోయిన్ని త్రిబుల్ ఆర్లో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ పట్టుకొస్తున్నానండి. ఓహో! ఆ! ఆవిడ ఉంటుంది గదా! ఆ! ఆవిడ క్యారెక్టర్. మారిస్ అండి ఆవిడ పేరు. హ్మ్. ఆ! ఆవిడని. ఒక చైనా నుంచి విలన్ పట్టుకొస్తున్నారండి. చైనా నుంచి. హ్మ్. అబ్బో! అసలిది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డే మరి. సబ్జెక్ట్ అలాంటిదండి. ద నాలెడ్జ్. హ్మ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్‌ని ఆ! ఎవరో చౌర్యానికి అనుపమ ఖేర్‌ని పట్టుకొస్తున్నానండి. అరెరెరెరే! సార్ హ్మ్. అసలిప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు. వద్దని కలుస్తామని, తర్వాత ఇస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా అవనివ్వండి. ఏమని అవనండి అసలు ఏమైనా సూపర్. అవ్వనివ్వండి. నాకు ఇవంతా అనవసరమండి. నాకు ఆ! వ్యక్తి నా క్యారెక్టర్‌కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి. హ్మ్. వాడికి డబ్బులున్నాయా? ఉండలేదా? నా డబ్బులు పెట్టన్నా చేస్తాను నేను. హ్మ్. అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి. ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ న్యూ జానర్ మీకు. బికాజ్ అంటే మాకు తెలీదు గానీ కొంచెం సోషియో ఫాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తోంది మీరు చెప్తుంటే. ఐ మే బి ఆ! రాంగ్. లేదు సైన్స్. పర్ఫెక్ట్ అండి. సోషియో ఫ్యాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి సైన్స్ నాలెడ్జ్ అనేటటువంటి సినిమా ఇది. అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళని పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర, ఆ! ఆ! ఉంటదండి. ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం ఉంటుంది. ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో. అంతే కదా! కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బావుంటది. సందర్భోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది. ఆ! మళ్ళీ దానిలో ఏదో ఒక మెసేజ్ గూడా ఉంటది కాబట్టి మీరు ఆ ఉంటుందండి. ఉంటుంది. గీతలు దాటరు. అవును. బట్ ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్‌కి అనుగుణంగా హ్మ్. మరి అవునండి. మీరేమన్నా ఐటెమ్ సాంగ్స్ అసలు పెడతారా? ఇప్పుడు కమర్షియల్ లేదండి. ఐటెమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐటెమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్. హ్మ్. పెట్టానండమ్మా హ్మ్. నేను కూడా. 'బాబు మోహన్‌తో' పాట పెట్టాను. అంటే నేను రొటీన్‌గా ఆలోచించలేను. అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి, ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను. అదేనా సార్ మన సౌందర్య గారితోటి? సౌందర్య గారితోటి 'బాబు మోహన్' ఆ పాట చినుకు చినుకు సెన్సేషనల్ హిట్. అందెలతో చిటపటి చిరు సవ్వడితో మీరెప్పుడు డీడి డోటి టోటి టోటి అదే కదా? అదే. మరి అది ఏకంగా అది సెపరేట్ సాంగే గదా! అంతే. కానీ అది తెలీదు అలాగా. అంతే కదా సార్. ఆయన 'బాబుమోహన్' గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఆ! ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ పాట మీరు అవును. పెట్టించారని ఆయనకి. ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది. హ్మ్. ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది. హ్మ్.